ఉయ్యాల చంపాల తర్వాత కొద్దిగా లేట్ అయినా కానీ నాని గారి సినిమాతో మంచి లవ్ స్టోరీగా వస్తున్నాయి, నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ ఏంటంటే నాని గారు సెకండ్ సినిమాతో నేను ఆయన సినిమాని డైరెక్ట్ చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఆనంద్ ఆర్ట్స్ ఇంత మంచి బ్యానర్లో సెకండ్ సినిమా అంటే నేను ఎప్పుడు ఊహించలేదు అనమాట. అలాగే కిరణ్ గారు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. గీతా గారు, కేఆర్ఎస్ గీతా గారు కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ అయ్యే వరకు కూడా ప్రొడ్యూసర్లా కాకుండా ఫ్రెండ్లా ట్రీట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫైనల్గా పాటలు ఇంత చాలా బాగా వచ్చినాయి. సో దీని అందరికి కారణం గోపి సుందర్ గారు అనమాట. నేను ఎంత లవ్ చేసిన సబ్జెక్ట్ని ఆయన కూడా అంతగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్కి చాలా మంచి పాటలు ఇచ్చారు. సో ఇంత హిట్ అయిన పాటలు అంటే ఆయనకి నేను ఇక్కడ లేరు అయిన ఇవాళ. సో ఆయనకి నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మన ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందు భీమవరం నుంచి నా ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేశాడు అనమాట. యాక్చువల్లీ తనకి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు. ఫోన్ చేసి సినిమా సూపర్ హిట్ అయిపోతుంది అని అనమాట. అదేంటి అసలు ఏం తెలియదు కానీ ఎలా చెప్తున్నా సూపర్ హిట్ అంటే, యాక్చువల్లీ నాని ఉంటే ఆ సినిమా ఫ్లాప్ అవడం చాలా కష్టం. డైరెక్టర్ ఎంతో ఏదో ప్లాన్ చేసి ఏదో చేస్తే తప్ప ఏ డైరెక్టర్ అయినా కానీ లేకపోతే హిట్ అయిపోతుంది సినిమా. నాకు ఆల్రెడీ నీ గురించి తెలుసు కాబట్టి గ్యారంటీ సూపర్ హిట్ అది అని అన్నాడు అనమాట. సో అతను అనుకున్నది నిజంగా వాళ్ళని అవుతుందని ఆశిస్తున్నమాట. సో నిజంగా యాక్చువల్ ఏంటంటే ఏదండి యాక్చువల్లీ ఏంటంటే కొంత సీన్ రాసుకుంటే డైరెక్టర్గా చాలా సీన్స్ ఈ రేంజ్ రాసుకుంటే చాలు సినిమా హిట్ అయిపోతుంది అనుకుంటాం కదా. అది నాని గారి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత అది ఇంకో రేంజ్కి తీసుకెళ్ళేస్తారు అనమాట. యాక్చువల్లీ నా లక్ ఏంటంటే ఈ సినిమా టెక్నీషియన్స్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ రాసుకున్న కథని అంతకన్నా బ్యూటిఫుల్గా సెల్యులాయిడ్ మీద చూపించాలి కాబట్టి మంచి టెక్నీషియన్లు అందరినీ అడిగాను, అందరినీ ఇచ్చారన్నమాట. సో బేసిక్గా జ్ఞానశేఖర్ గారు ఆయన యాక్చువల్లీ ఒక ఆర్టిస్టు, పెయింటర్ ఆయన. అలాగే ఆయన ఎక్కడ చూసినా కానీ ఒక ఆర్టిస్ట్ పెయింట్లా పెడతారు అన్నమాట ఫ్రేము. ప్రతిదీ ఏదేమైపోయినా కానీ పట్టించుకోరు ఆయన. చాలా స్లోగా అదొకటి ఇదొకటి అన్నీ అలా సెట్ చేసి అన్నీ అయితే కానీ చేయరన్నమాట ఆయన షూటింగ్. సో అంత ఆర్టిస్టిక్గా చేసి కూడా మేము 53 డేస్లో షూటింగ్ చేసామండి. అంత ఫాస్ట్గా చేశారు మళ్ళీ. సో ఆయనకి రియల్లీ ఈ స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అలాగే ఆయన నేను అనుకున్న దాన్ని అంత బ్యూటిఫుల్గా స్క్రీన్ మీద చూపించడానికి ఆయన హెల్ప్ చేశారు నాకు. సో రియల్లీ థ్యాంక్స్ సార్. ఆయన ఇవాళ అబ్రాడ్లో ఉంటే ఆలేకపోయారు ఇక్కడికి. సో అలాగే గోపి సుందర్ గారు, నేను జ్ఞానశేఖర్ గారు చేసిన దాన్ని గోపి సుందర్ గారు నిజంగా ఇంకో లెవెల్కి తీసుకెళ్లారన్నమాట. అంటే నీ అనుకున్న ఆలోచన ప్రతి స్టేజ్లోని మంచి మంచి టెక్నీషియన్స్ ఉండటం వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్తా ఉంది సినిమా. అలాగే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, అను ఇమాన్యుయల్ అండ్ శ్రీప్రియ, ఇవాళ రాలేదు ఇక్కడికి. సో వీళ్ళిద్దరూ కూడా యాక్చువల్ ఏంటంటే త్రూఅవుట్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు సినిమా అంతా. సో నానిని ఎంతలో ప్రేమిస్తారు ఆడియన్స్, ఆల్రెడీ నానిని ప్రేమించారు. కానీ ఈ సినిమాలో వీళ్ళిద్దరిని లవ్ చేయడం స్టార్ట్ చేసి ఫైనల్గా వీళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేసేయాలన్నమాట. సో ఆ రేంజ్కి హీరోయిన్స్ ఇద్దరు ఉండాలి కాబట్టి చాలామందిని ఆడిషన్ చేసాం. ఫైనల్గా అను అండ్ రియా ఇద్దరు ఫైనల్లీ సెలెక్ట్ చేసామండి. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత వాళ్ళిద్దరూ అను రియా అని కాకుండా సుమ, కిరణ్ అనే రేంజ్లో వాళ్ళిద్దరూ అందరినీ ఆకర్షిస్తారు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరివి. సో దీని తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు అండి, ఆయన రాఘవేంద్ర గారి సినిమాలన్నింటికి వర్క్ చేశారు. ఈ సినిమాకి చాలా మంచి ఆర్ట్ డైరెక్షన్ ఇచ్చారన్నమాట. ఇందులో లొకేషన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆయన ఇచ్చిన ఆర్ట్ డైరెక్షన్ కూడా అంతకన్నా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీ అండి నేను. సో నాకు కావాల్సిన టెక్నీషియన్స్ అందరినీ ఇచ్చిన కిరణ్ గారికి, గీతా గారికి చాలా థ్యాంక్స్. ఇంకా ఎడిటర్ ప్రవీణ్ గారు, ఆయన ఈ మధ్యన పెద్ద సినిమాలన్నీ ఆయనే చేస్తున్నారు. ఇన్ని పెద్ద సినిమాల మధ్యలో కూడా మాకు ఇమీడియట్గా కావాలండి, చాలా త్వరగా ఇమీడియట్గా రెడీ చేయాలి అని హడావుడి పెట్టినప్పుడు ఆయన వేరే వర్క్స్ కూడా పక్కన పెట్టి మాకు ఎడిట్ చేసి ఇచ్చారు. ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్. ఇంకా మా డైరెక్షన్ టీం, అదే పాయింట్కి వచ్చాను. యాక్చువల్లీ మెయిన్ టెక్నీషియన్స్తో పాటు చెప్పుకోవాల్సిన టెక్నీషియన్ ఈ సినిమాకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ. తొందరగా ఏదైనా కథలు చెప్పండి, చేస్తాను సినిమా. నిజంగా మీ అందరికీ డెఫినెట్ అంటే నేను చేసిన సినిమాలన్నింటిలోకి
ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు చాలా బాగా పనిచేస్తున్నారు అనిపిస్తుంది. ఈ సినిమాకి సుబ్బు, కిరణ్ ఇలా ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. సో కుదిరితే అంటే ఇప్పుడే వచ్చిన ఐడియా, ఇక నుంచి మనం చేయబోయే పోస్టర్ల మీద వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేస్తే బాగుంటుందని ఐడియా. కిరణ్ గారు థ్యాంక్ యూ. ఇంతకుముందు నా సినిమాల విషయంలో ప్రేక్షకులకి ఒక నమ్మకం ఉంది. నేను ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా సరే అదే వినపడుతూ ఉంటుంది. ఏంటంటే ఫ్యామిలీలో ఒక ముసలోళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఎవరైనా వచ్చి నా సినిమా చూడొచ్చు అన్నది అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. అందుకే చెప్పుకుంటున్నాను కూడా ఈరోజు. అండ్ ఈ మజ్ను సినిమాతో ఆ బలం ఇంకా డబుల్ అవుతుంది, 200% అవుతుంది. ఎందుకంటే ఈ రోజులో ఏ సినిమా చూసినా ఒక యాక్షన్ ఎపిసోడ్ ఇంకోటి ఏదో ఒక ఏజ్ గ్రూప్కి ఇబ్బంది పెట్టే ఒక్క సిచ్యువేషన్ అయినా సినిమాలో ఉంటుంది.